జగన్ గారి మీద రాయితో దాడి. దీంట్లో వైఎస్ఆర్సీపీ వర్షం వచ్చేసి మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర బాగా సక్సెస్ఫుల్ గా జరుగుతోంది. అది ఓర్వలేక చంద్రబాబు గారే ఇది చేపించారనేసి చెప్తాం. టీడీపీది ఏమంటే ఆల్రెడీ లాస్ట్ ఎన్నికల్లో జరిగినట్టుగా కోడికత్తి శ్రీను ఆయన మ్యాటర్లో వాళ్ళే చేపించుకునేసి సింపతి ఓట్స్ తీసుకురావాలనేసి దాంతో వీళ్ళే అలాగే చేసుకునేసి అలాగే ప్లాన్ చేసుకునేసి ఇదంతా చేస్తున్నారు అనేసి టీడీపీ ఇది. ఇప్పుడు మెయిన్ గా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ ఇలాంటి పని చేశారంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే అది వాళ్ళ లైఫ్ రిస్క్ మ్యాటర్. అలాంటి పని చేయరు. ఒక పార్టీ వెనకలుండే అక్కడ ఉండే వాళ్ళని చేపించాలి. అది వైఎస్ఆర్సీపీ అయినా అయిండొచ్చు, లేకపోతే టీడీపీ అయినా అయిండొచ్చు. ఇప్పుడు ఈ మ్యాటరే కొంచెం పక్కన పెడితే జగన్ గారు సీఎం అయిన తర్వాత టీడీపీ ఆఫీసుల మీద వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు లేకపోతే వాళ్ళ లీడర్స్ దాడి చేశారు. అది జగన్ గారిని ఏదో తిట్టారనేసి వాళ్ళ అభిమానులు దాడి చేశారనేసి వైఎస్ఆర్సీపీ ఒప్పుకున్నారు. వాళ్ళే కూడా అన్నారు. అప్పుడు జగన్ గారు చెప్పిన మాటలు వినండి ఒకసారి. రియాక్షన్ ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు, ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించే వాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఒక సీఎం గా చూస్తే అక్కడ జరిగిన దాన్ని వ్యతిరేకించేసి అలాంటి వాళ్ళని ఎవరు చేసినా కూడా అది తప్పని చెప్పి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. అప్పుడు జగన్ గారు దాన్ని సమర్థించారు. అప్పుడు ఆయన చేసిన తప్పుకి ఇప్పుడు రిజల్ట్ కనిపిస్తోంది. ఏ విధంగా అంటే అలాంటి మాటలు ఇక్కడ చాలా మాటలు సింక్ అయినట్టు చాలా మందికి అనిపించవచ్చు. అది చాలా బాగా సింక్ అయ్యాయి కూడా. ఎందుకంటే ఇలాంటి ఇష్యూలు ఎవరైనా కానీ ఎవరి పార్టీ తరపునైనా కానీ అక్కడ పవర్ లో ఉన్న వాళ్ళు ఖండించాలి. అలా ఖండించలేదు ఫస్ట్ లో. ఇప్పుడు జరిగింది ఆ మాటలే వీళ్ళకి రివర్స్ అయినట్టు నాకు అనిపిస్తా ఉంది. ఇక టీడీపీ వాళ్ళు కూడా ఈ దాడి చేపించి ఉండొచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ అయినా చేసి ఉండొచ్చు. నా మీనింగ్ ఏమంటే ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా అలాంటి చేసిన వాళ్ళని, వాళ్ళ వెనకలు ఉన్న వాళ్ళని పట్టుకొని శిక్షించాలనేసి. ఏ పార్టీ అంటే మా పార్టీ చేసేది కాబట్టేసి వాళ్ళని కాపాడుకోవాలనేసి, లేకపోతే జగన్ గారు మాట్లాడినట్టు అలాంటి మాటలు అయితే మాట్లాడకూడదు. అది రౌడీజాన్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.